అంటే అడ్రస్ అదే సార్. ఏం చేసి అడ్రస్ అండి సార్? ఏం తెలియదు, అడ్రస్ అయితే వచ్చింది. అడ్రస్ వేణుగోపాల్ నగర్ కంగారం కొట్టాల దగ్గర సార్. మహమ్మద్ షఫీ. సార్ ఏమో నేనైతే ఇంకా బ్లాక్ లో పెట్టేసినాను సార్. అంతే బ్లాక్ లో పెట్టేసాను. బ్లాక్ లో పెట్టాను, ఇంకా వేరే నెంబర్తో అయితే ఏం రాలేదు. ఫోన్ చేయలే చిన్ని అక్క సార్? చిన్ని అక్క ఫోన్ చేయలే? చేయలే. ఏమే ఊరికే సార్ అడుగుతున్నాను. చేయలే, నేను చేస్తే ఇప్పుడు ఎత్తలే ఆయన. సండే ఏం చేస్తాను అని. అవునవును, ఏదో పూజ ఉందని హంబాపురంలో పోయింది సార్. ఏదో యాట్లో కొడుతున్నారా ఏదో వాళ్ళ ఊర్లో. అవును సార్. ఇంకేం సార్ టిఫిన్ చేసినారా? అయిపోయింది, టిఫిన్ అయిపోయింది. అయిపోయింది సార్. దోశ తిన్నాను సార్. మధ్యాహ్నం సండే చూడాలి సార్, ఇంకా ఏం చేయలేదు. ఏం చేయలేదా? ఇంట్లోనా సార్? ఉన్నారు సార్, పైన ఉన్నాను నేను. బాగుంది మమ్మీ, బాగా ఫ్రీగా బాగా. అవునా సార్. ఇంకేం సార్ విశేషాలు? ఏమని చెప్పను, మళ్ళీ ఫోన్ చేయలేదా? ఎవరు సార్? వీడే మనం కలిసేవాడు. ఎవరు సార్? మనం కలిసింటేనే వాడు. ఆయప్ప సుబ్రహ్మణ్యం. లేదు సార్, ఫోన్ చేయలేదు. అప్పుడే ఇంకా రెస్పాండ్ కాలే కదా ఇంకా. బ్లాక్ లో పెట్టండి. అయ్యో బ్లాక్ లో నేనేం పెట్టలేదు, నాకైతే ఫోన్ అయితే రాలేదు సార్. మళ్ళీ అయితే ఏం ఫోన్ చేయలేదు. ఇంకేం సార్? డౌట్ వచ్చిందేమో సార్ అతనికి. అవును, డౌట్ వచ్చింది మనకి. అంటే ఇంకా ఆల్రెడీ అంటే కదా జయ అక్క మాట్లాడిందని చెప్పేసి ఆడే వాళ్ళకి వాళ్ళ నుంచి భయం ఉట్టుకుపోయింది వాళ్ళకి. నేను చెప్పిన చెన్నైకి చాలా జాగ్రత్త చేయాలి, చాలా తెలివైన తీరు బాగా చెప్పిన. ఇప్పుడు ఆ జయాను ఇద్దరు కార్ లో పోయినారు. కార్ లో పోయిన తర్వాత వెనకాల మనిషిని పంపించింది మళ్ళీ బైక్ లో, కారు ఫాలో కా అని చెప్పి. ఇక కార్ అమ్మడి ఇప్పుడు ఎక్కడన్నా ఓపెన్ ప్లేస్ లో పోయినప్పుడు వెనకాల బైక్ వస్తే ఇంకెవరికైనా డౌట్ రాదా? ఇంకా అంతే కదా, ఇంకా డౌట్ ఖచ్చితంగా వస్తుంది సార్. అందుకనే వాడు ఏదో మోసం జరుగుతుంది, వాడు మళ్ళీ ఆ ఏరియా వాళ్ళు కనుక్కున్నాడు, ఎవరు ఆ మీ కథని కనుక్కుంటే అప్పుడు మొత్తం అంతా బయలుదేరింది. అప్పుడు వాడు నాకే చెప్తున్నాడు ఇట్లంట ఇట్లంట అని చెప్పి. వాడికి ఎవరు చెప్పినారు? ఆ ఏరియాలో కనుక్కున్నాడు వాడు. ఇప్పుడు ఫస్ట్ ఏమైందంటే ఆయన ఇంటి దగ్గర పోయినాడు. ఫస్ట్ ఎవరింటి కాడికి? జయ వాళ్ళ ఇంటి కాడికి. జయ వాళ్ళ ఇంటి దగ్గరికి శారీ బిజినెస్ చేస్తుందని చెప్పి ఫస్ట్ పరిచయం అయ్యి అట్లా శారీలు కావాలని చెప్పి వాళ్ళ దగ్గర పోయినాడు. ఫస్ట్ ఇల్లే కాల్ చేసిన రాంగ్ నంబర్ మాదిరి. వాళ్ళిద్దరు పోతే మీరేం చేస్తారంటే శారీ బిజినెస్ చేస్తా అని చెప్పి వినిపిస్తాను. హలో, శారీ బిజినెస్ చేస్తాను అని చెప్పింది. సరే మాకు శారీలు కావాలా అది అంటే సరే రాండి అని చెప్పి ఇంటి దగ్గర పిలిచింది. ఒక రోజు ఇంటి దగ్గర పిలిచింటే ఇంట్లోకి పోయిన ఒక 5 నిమిషాలకే వేరే వాడు పోయినాడు ఇంట్లోకి. డైరెక్ట్ ఇంకా బయట హాల్లో మాత్రం డైరెక్ట్ బెడ్రూమ్ లో పోయినాడు. ఆడ డౌట్ వచ్చింది, మరి సరే ఆడెక్కడైనా పోనీ అనుకుంటే మళ్ళీ బయటకు పోతుంటే బయటకు కూడా ఇంకో వెహికల్ లో ఫాలో అయినారు బైక్ లో. ఇంకా అప్పుడు వాడు ఇంకా భయమే, ఇంక అప్పటి నుంచి ఇంకా ఆయన కూడా బ్లాక్ లిస్ట్ పెట్టాడు. ఇంకా కనుక్కున్నాడు అంటే ఇప్పుడు అర్థం అయిపోయింది కదా సార్. అప్పుడు ఎవరు కదని అక్కడ ఎంక్వైరీ చేసుకుంటే మొత్తం అది వాళ్ళు ఎవరో మొత్తం చెప్పేశారు. ఏం పని చేసి ఏం కదా మొత్తం. ఆల్రెడీ ట్రైల్ అయిపోయిండేది, ఇంకా చేస్తే మళ్ళీ ఎట్లా సార్? ఇవి చెప్పేశారు. ఇంకేం సార్ డ్యూటీ పోలేదా?
డ్యూటీలోనే ఉన్నా. అవును. ఇది ఇటుకలపల్లి కదా సార్? అవునవును. ఆ రోజు కన్ఫ్యూజన్ వాంతో మాట్లాడేటప్పుడు ఇటుకలపల్లి అన్నారా? ఇంకేం సార్? ఇంకేం సార్ విశేషాలు? ఏమి ఆ రోజు కన్ఫ్యూజన్ అంతా, వాడు ఏయాలకి నెంబర్ ఇలా. అవునులే, వాడు అడిగినాడు, నువ్వు చెప్పిన నెంబరా సార్? నెంబర్ అయితే ఇచ్చినాడు సార్ అతను. ఎంతసేపుకి ఇవ్వకుంటే నేను అడిగితే ఇచ్చా. వాడు మళ్ళీ నాకు ఆ రోజు చెప్పలేదు వాడు. ఇంకా అంటే నెంబర్ నువ్వు ఎట్లా తిరిగి వాడే ఇచ్చేటట్లు చెయ్యని చిన్ని అక్క అంటుందా. నేను ఇంక ఎట్లా చేసేది అని వాడు ఈకోకుండా ఉన్నాడు. నెంబర్ నువ్వు ఇప్పించుకునే దానికంటే ఇంక వాడంతా వాడే నెంబర్ ఇస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి వాడు మళ్ళీ 2 days తర్వాత నాకు చెప్పినాడు, ఇట్లా నంబర్ అడిగింది ఇచ్చాను అని చెప్పి. ఇట్లా మాట్లాడుతుంది అంటే మామూలుగా అంటే చిన్ని యొక్క వాళ్ళకి స్కార్పియో వాళ్ళతోనే అంట కదా సార్ కొన్ని ఉండేది. ఇంత ముందు వాళ్ళ కొడుకుతో ఓకే సార్, చేస్తాను. హస్బెండ్ ఉన్నాడు. ఓకే, బాయ్.